కర్ణాటకలో ధర్మస్థల అనే ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. దీనికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అప్పట్లో ఒక పెద్ద కేసు నడిచింది. అదే ధర్మస్థల మాస్ బ్యూరియల్ కేస్. అంటే ఆ టెంపుల్ కింద వందలాది కొద్ది అస్థి పంజరాలు ఉన్నాయి, అక్కడ ఒక పెద్ద గ్రేవియర్ నడుస్తుందని అప్పట్లో ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. కానీ ఈ కేసు వెనక ఇప్పుడు సడన్ గా పాన్ ఇండియా స్టార్ ప్రకాష్ రాజ్ గారి పేరు కూడా వచ్చింది. అసలు ఒక స్టార్ యాక్టర్ కి ఈ అస్థి పంజరాల కేసుకి లింక్ ఏంటి? ఒక 800 ఏళ్ల ఓల్డ్ టెంపుల్ ని టార్గెట్ చేస్తూ జరిగిన ఈ 200 కోట్ల స్కెచ్ వెనక అసలు ఏం జరిగింది? మనం కొంచెం వెనక్కి వెళ్తే ఈ ధర్మస్థల టెంపుల్లో మంజునాథ స్వామి ఉంటారు. ఈ టెంపుల్ని 800 ఏళ్లుగా ఒక ఫ్యామిలీ రన్ చేస్తుంది. వాళ్ళని ధర్మాధికారి అంటారు. ప్రెజెంట్ ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారు. కర్ణాటకలో ఈయన పేరు చెప్తే ఎవరైనా దండం పెడతారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫుడ్ లాంటి చాలా మంచి పనులు చేస్తుంటారు. అయితే 2020లో ఒక న్యూస్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అతని పేరు చిన్నయ్య. అతను టెంపుల్ దగ్గర శానిటేషన్ వర్కర్గా పనిచేసేవాడు. అతను మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడంటే, గత 20 ఏళ్ళుగా నేను 100 శవాల్ని ఎవరికి తెలియకుండా పాతి పెట్టాను. ఇప్పుడు తవ్వితే స్కెల్టన్స్ కుప్పలు కుప్పలుగా బయటపడతాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో నేషనల్ మీడియా అంతా ఈ టాపిక్ మీద ఫోకస్ చేసింది. అప్పుడే కర్ణాటక గవర్నమెంట్ ఒక సిట్ని ఫామ్ చేసింది. చిన్నయ్య ఎక్కడైతే చెప్పాడో అక్కడే జేసీబీలు పెట్టి తవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ చూస్తే ఒక్క స్కెల్టన్ కూడా దొరకలేదు. చివరికి చిన్నయ్య ఒక పుర్రెని తెచ్చి పోలీసులకు ఇచ్చాడు. ఇది ఒక ఆడవాళ్ళ పుర్రె అని చెప్పాడు. కానీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది ఎక్కడి నుంచో తెచ్చిన ఒక పాత మగవాడి పుర్రె అని తెలిసింది. అక్కడ నుంచి పోలీసులు చిన్నయ్యని తన స్టైల్లో ఎంక్వైరీ చేశారు. సో జూన్ 11, 2026న చిన్నయ్య డైరెక్ట్గా కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అక్కడ అతను చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుద్ది. నేను చెప్పిన ఆ గ్రేవియర్ స్టోరీ అంత ఫేకు, నన్ను జస్ట్ వాడుకున్నారు ధర్మస్థల టెంపుల్ పేరు చెడగొట్టడానికి. డాక్టర్ వీరేంద్ర హెగ్డేని జైలుకి పంపించడానికి జరిగిన 200 కోట్ల స్కెచ్ ఇది అని కోర్టులో చెప్పేశాడు. తర్వాత ఈ 200 కోట్ల స్కెచ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ పేర్లు కూడా చిన్నవి బయటపెట్టాడు. మహేష్ శెట్టి, తిమ్రోది, గిరీష్, విఠల్ గౌడ, జయంత్, వీళ్ళతో పాటు సమీర్, అజయ్ లాంటి యూట్యూబర్స్ కూడా ఈ ఇష్యూలో ఉన్నారని క్లియర్గా చెప్పాడు. అసలు ఈ గ్యాంగ్ అంతా కలిసి తనని ఎలా ట్రాప్ చేస్తున్నారో చెప్తున్నప్పుడే విఠల్ గౌడ అనే పర్సన్ ఈ స్టోరీలోకి వచ్చాడు. అతను మొదట్లో చిన్నయ్యకి మహేష్ శెట్టిని, తిమ్రోదికి పరిచయం చేశాడంట. పరిచయం చేసి, నువ్వు వెళ్ళి టెంపుల్ దగ్గర శవాలు పాతి పెట్టానని చెప్పు, నీకు ఒక 50 లక్షలు ఇస్తాం, ఒక ఇల్లు ఇస్తామని ఆఫర్ చేశారు. వినకపోతే చంపేస్తామని గట్టిగా బెదిరించారు. దానికోసం కేరళ, తమిళనాడు రిసార్ట్స్కి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. డైలీ 5,000 నుంచి 15,000 దాకా డబ్బులు ఇచ్చేవారు. కోర్టులో సిట్ ముందు ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించారు. ఢిల్లీకి తీసుకువెళ్ళి యూట్యూబర్స్తో ఫేక్ వీడియోలు రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో వదిలారు. ఇక్కడే ఈ 200 కోట్ల ఫండింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడే ప్రకాష్ రాజ్ గారి పాయింట్ పిటిషన్లో హైలైట్ అయ్యింది. ఒకరోజు రాత్రి 8 గంటల టైంలో గిరీష్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్కి కాల్ చేసి ఫోన్ చిన్నయ్యకి ఇచ్చాడంట. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు నాతో తమిళ్లో మాట్లాడుతూ, నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను ఉన్నాను, 29న నేను వచ్చి నిన్ను హగ్ చేసుకుంటాను అని ధైర్యం చెప్పాడని చిన్నయ్య రాసిచ్చాడు. ఈ ఇష్యూ పెద్దది అవ్వగానే ట్విట్టర్లో గట్టిగా ట్రోలింగ్ స్టార్ట్ అయ్యి డిబేట్ స్టార్ట్ అయ్యింది. దాంతో ప్రకాష్ రాజ్ గారి నుంచి ఒక ట్వీట్ వచ్చింది. నేను ఇప్పుడు దూరంగా ఉన్నాను, 2 రోజుల్లో నేనే వచ్చి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫేక్ న్యూస్ని నమ్మకండి, కొందరు చిల్లరగాళ్ళు దీనికి రెక్కలు అతుకుతున్నారు అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడే కర్ణాటక మినిస్టర్ ప్రియాంక ఖర్గే కూడా సపోర్ట్గా వచ్చి జస్ట్ పిటిషన్లో ఉన్నంత మాత్రాన ఎవరు క్రిమినల్ అయిపోరు, ప్రాపర్ రిపోర్ట్స్ ఉండాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ చిన్నయ్య చెప్పిన ఇంకో మ్యాటర్ ఇంకో లెవెల్లో ఉంది. అసలు ఈ 200 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని అతన్ని అడిగితే ఆ ఫండ్స్ అంతా కేరళ నుంచి వస్తున్నాయని చెప్పారంట. చిత్రదుర్గకి చెందిన రామనాగరాజు అనే ఆమె ద్వారా ఈ డబ్బు సప్లై అవుతుందని చెప్పాడు. అసలు కేరళ నుంచి ఒక కర్ణాటక టెంపుల్ని టార్గెట్ చేయడానికి ఇంత ఫండింగ్స్ ఎందుకు వచ్చింది? ఈ 200 కోట్ల వెనక ఉన్న పెద్ద లీడర్స్ ఎవరు? ఇవన్నీ జూన్ 29న సిట్లో ఇచ్చే రిపోర్ట్స్లో తెలుస్తాయి. ఇలా ఒక టెంపుల్ పేరు తీయడానికి కోట్లలో ఫండ్స్ కలెక్ట్ చేసి ఫేక్ విట్నెస్ని క్రియేట్ చేశారు. అసలు ఈ స్కెచ్ వెనక నిజంగా ఎవరు ఉన్నారని మీరు గెస్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.